పవన్ కళ్యాణ్ గారు స్పాట్లోనే 6 కోట్లు వేసేస్తున్నాను అన్నాడు, వేసాడని మాట నిలబెట్టుకున్నాడు. ₹1 కోటి వేస్తానన్నాడు. ఇంతవరకు ఏది సీఎం గారికి ఏ చెక్కు బొక్కు ఇవ్వాల. ఆ దిక్కుమాలని ఎదవగాని ఉంటే అసలు ఇట్లా కూడా ఉండేవాళ్ళు కాదేమో ప్రజలు ఎవరు. ఇంకోసారి అలా చేస్తే విజయవాడ నడి రోడ్డు మీద దానికి 4 కోసి కారం పెడతాం. ఆయనైతే చేయగలిగారు, ఇంకెవరు చేయలేని. అందరు ₹1 కోటి ఇచ్చానన్నాడు. ఊదులో అదే మాట చెప్పాడు, ఇచ్చింది లేదు. సాక్షి టీవీలో ప్రసారం చేసుకో. ₹1 కోటి ఎవరికి ఇచ్చావు నువ్వు? నీ ₹1 కోటి వేస్తా అని చెప్పి ₹1 కోటి కదా ₹1 కూడా వేయలేదు. అంత చిన్న వయసు అయిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఏ పరిపాలనకి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పలేనోడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మేమందరం ఇలా ఉన్నాం. లేకపోయి ఉంటే జగన్ ఉంటే ఎలా ఉండేది? అందరూ చాలా చాలా తిట్టుకుంటున్నారండి, కనీసం ఎవరూ రావట్లా. 74 సంవత్సరాల కుర్రోడులాగా, అసలు వయసు కుర్రోడులాగా అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దగ్గరుండి చూసి చేశారు కాబట్టి బాగుందండి. ఆడపిల్లలందరూ చక్కగా పాలాభిషేకం చేస్తాం, అది కనుక అమలైతే. జనాలను చంపడానికి వచ్చాడు, మనకి ఇషనాగుల్ని వదులుతున్నాడు. ఇప్పుడు కూడా బెంగళూరు వారిపై కూర్చున్నాడు. ఆయన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి జైలుకి ములాఖతులో కూర్చుని వస్తాడు అంతే. తెలుసు కదా మీకు జగన్ ఎవరేముంది, మహానుబాబు. చంద్రబాబు నాయుడు మా దృష్టిలో దేవుడు. దానికి ఏం తెలుసనండి, దాని వయసు ఎంత? అసలు దానికి వాళ్ళని విమర్శించే స్థాయి ఉన్న మనిషి కూడా కాదు ఆవిడ. సూపరు, 200%. మా దేవుడు పవన్ కళ్యాణ్ మాకు అంతకంటే ఇంకా ఎక్కువ. పాలన బాగుంది, మాకు ఇంకా సంతోషమే. హ్యాపీగా ఉందండి తెలుగుదేశం వచ్చాక. పరిపాలన బాగుంది. మొన్న అందరు కొట్టుకొని ఎంత బాధలు పడ్డాము, అందరిని రక్షించిన ఆయనే. ఫుడ్ ఇచ్చి, పాల ప్యాకెట్లు ఇచ్చి, వాటర్ ఇచ్చి అన్నీ బాగుంది. మా ప్రభుత్వం బాగుంది, పరిపాలన బాగుంది. లోకేష్ గారి పరిపాలన కూడా బాగుంది. అందరిది చాలా బాగుందండి, అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. ఈ సూపర్ 6 భాగంలో పరంగా రేపు దీపావళి సందర్భంగా అందరికీ, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచిత గ్యాస్ పథకాన్ని ఆ రోజు నుంచే అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చాలా చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి, ఆయన మోడీ గారి నుంచి చంద్రబాబు నాయుడు కనీసం ఆ బురదలో ఆ పెద్ద ఆయన వయసుకి సంబంధం లేకుండా అలా తిరుగుతూ మాట్లాడుతున్నారని అందరూ చాలా చాలా బాగా మెచ్చుకుంటున్నారండి. అలాగే నిజంగా ఈ విజయవాడలో ముంచెత్తిన వరద బాధితుల కోసం ఆయన నిజంగా అహర్నిశలు శ్రమించి అందరికీ సహాయం అందేలా చేశారు. కింద ఉన్న వాళ్ళకి 25,000 సహాయం, ఆ పైన పెంట్ హౌస్ వాళ్ళకి కూడా 10,000 సహాయం ప్రకటించినందుకు అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. నిజంగా కనీవేని ఎరుగని రీతిలో ఇంత సహాయాన్ని ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చిన ప్రభుత్వం ఇదేనండి, టీడీపీ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇలా చేసినందుకు అందరూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చాలా చాలా బాగుందండి. 100 రోజులు తగ్గట్టుగా నిజంగా చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆయనైతే చేయగలిగారు, ఇంకెవరూ చేయలేరని అందరూ చెప్పుకుంటున్నారండి. నిజంగానే అలా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడు ఎలాగే చేయాలి అని కోరుకుంటున్నామండి. బాగుంది, పథకాలు కూడా బాగున్నాయి, అమలు చేస్తున్నారు కూడా. అవునండి, తప్పకుండా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఖచ్చితంగా నమ్మకం ఉందండి. మీకు నమ్మకం లేదా ఏంటి? మరేంటి, మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉండే ఓట్లేసి గెలిపించుకున్నాం. సూపర్గా ఉంది, ఏమీ లోటు లేదు. అన్నీ అదుపాయాలు వస్తున్నాయి. మొన్న వరదలప్పుడు కూడా ఆయన బాగా వచ్చారు, చేశారు, అందరికీ చెప్పారు కూడా. సూపర్ ఉందండి. గ్యాస్ బండ్ ఇస్తాడండి. అవును, ఇదే పరిపాలన జగన్ పాలన ఉంటే మాత్రం మేము అందరం చచ్చిపోయేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దగ్గరుండి చూసి చేశారు కాబట్టి బాగుందండి. బాగుంది సార్, సూపర్ సార్. ఇంకోసారి కూడా వీళ్ళే రావాలని కోరుకుంటున్నాం సార్. ఎక్సలెంట్గా ఉంది. అసలు ఏ సీఎం చేయనంతది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ దిక్కుమాలని ఎదవగాని ఉంటే అసలు ఇట్లా కూడా ఉండేవాళ్ళు కాదేమో ప్రజలు ఎవరు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆయన పేరు ఇంకా రెట్టింపు అయింది అనమాట. ఇంకా అంతకన్నా సంతోషం ఏముంది? ఆడపిల్లలందరూ చక్కగా పాలాభిషేకం చేస్తాం, అది కనుక అమలైతే. చాలా బాగా ఆయన అన్నమాట మీద నిలబడతారు. అందరిలాగా మాట ఒకటి చెప్పి పని ఒకటి చేసి అట్లా చేయరు. మాట ఏదైతే చెబుతారో అదే చేసి పెడతారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బాటలోనే నడుస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఎక్సలెంట్. చాలా బాగుంది. వరదలు వచ్చినా ఇలాగా ఆదుకున్నారంటే ఆయన అంత పెద్ద ఆయన కూడా చక్కగా నీడల్లో దిగి
అందరూ ఎలా ఉన్నారమ్మా, నేనున్నాను ధైర్యం చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి భోజనానికి లోటు లేకోకుండా హెలికాప్టర్లతో భోజనం తీసుకొచ్చి ఇచ్చారు. అందరికీ టూత్పేస్టులతో సహా అగ్గిపెట్టితో సహా. అలా సీఎం ఎవరుంటారు? ఎలాగ ఇంట్లో మడిసిలాగా ప్రతి మనిషిని ఎన్ని తడవలో ఈ డీజిల్కి వచ్చి మహానుభావుడు వెళ్ళి అందరికీ అన్ని సదుపాయం చేస్తే ఏం చేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం బాగుంది ఏంటి? అలా బుర్ర జిమ్ముతున్నావు నువ్వు. కరోనా టైంలో మరి అందరికి వచ్చి నువ్వు హెలికాప్టర్ల మీద అన్నీ పడైపోయావా? అందరూ తినేవాళ్ళు కదమ్మా. మరి అందరికీ ఒక 1000 రూపాయలు చొప్పున ఇచ్చావు. మరి ఈ పూట ఆయన 10 రోజులకి భోజనం లోటు లేకుండా జరిపిన వ్యక్తి భోజనం పెట్టారంటే ఎంత గొప్పతనం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇక్కడ దాకా నీళ్ళు వస్తే ఆయన ప్రతి అలాగ కడుపుతో ఉన్న వాళ్ళకి వెళ్ళినా కూడా 7,000 రూపాయలు ఇచ్చారు అలా తీస్తే అందరికీ. ఎక్కిన స్టార్టింగ్లోనే 7,000 రూపాయలు అందరికీ ఇచ్చారు ఆ పెన్షన్. ఇంకా అంతకన్నా మహానుభావుడు ఎవరమ్మా? చెప్పుకోవాలంటే చాలా గొప్ప అయిన వ్యక్తి. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, 3 గ్యాస్ బండ్లు. దీపావళి వచ్చాక ఇస్తారు. అన్నీ కంగారు పడుతున్నారు జనం, ఎప్పుడు ఇస్తారని. అన్నీ సర్దుకుని చూసుకుని అన్ని లెక్కలు చూసి ప్రతి విషయం ప్రజలకి చెప్తున్నారు. వీళ్ళు కంగారు పడిపోతున్నారు, ఎప్పుడు ఇచ్చేస్తారని. అన్నీ అనుకున్న ప్రకారం అందరికీ ప్రజలకి అందరికీ అందజేస్తారు. అనుకున్న మాట ఆడి తప్పరు ఆయన. అలాంటి వ్యక్తిని మనం నమ్ముకుందాము, అందరికీ చేస్తారు. సరేనా? 100 రోజు పరిపాలన అనొద్దు, అసలు ఆయన పరిపాలనే బెస్ట్. ఆ బెస్ట్కి మనం వంకలు పెట్టే అవకాశం కూడా లేదు. సూపర్గా ఉంది, అసలు సూపర్గా ఉంది. అసలు మనము వంక పెట్టే అవకాశం అనేది ఇంత కూడా పెట్టాల. ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ చంద్రబాబు గారికి అసలు మచ్చే లేదు. ఇస్తారు, ఆయన అన్న మాటలు నెరవేర్చుకుంటారు కంపల్సరీ. ఈ వరద బాధితుల్ని ఎలా ఆదుకున్నారో ఆయన అన్న పథకాలను కూడా మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. ఇడికిలాగా బెంగళూరు లండన్ పారిపోవడానికి చూసే మనిషి కాదు. ప్రజల దగ్గర ఉన్నాడు, ప్రజల బాగోగులు చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు స్పాట్లోనే 6 కోట్లు వేసేస్తున్నాను అన్నాడు, వేసాడని మాట నిలబెట్టుకున్నాడు. 1 కోటి రూపాయలు వేస్తానన్నాడు. ఇంతవరకు ఏది సీఎం గారికి ఏ చెక్కు బొక్కు ఇవ్వలా, ఏమి అసలు బెంగళూరు వారిపై కూర్చున్నాడు. ఆయన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి జైలుకి ములాఖతులో కూర్చొని వస్తాడు అంతే. బంగారం వెళ్ళుంది. ఆయన అరెస్ట్ చేస్తాం కూడా మంచిగా జరిగినట్టు, దానికి ఆయన మంచి చేశాడు మాకు. అలాంటి వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడని ఊరు మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా దండం పెట్టారు. దండం పెట్టినందుకు ఎక్కడెక్కడి నుంచో లండన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓటేసి వెళ్ళారు. 12 దాకా ఓటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ఓటింగ్ చేశారు. ఆ మహానుభావు ఉంటేనే మనకు అందరికి కూడా మంచి జరుగుద్దని వేశారు ఓటింగు. ఆయన అట్లాగే వరదల్లో సింగనారం డాబాకొట్టు సెంటర్లో మొత్తం కూడా 74 సంవత్సరాల కుర్రోడులాగా, అసలుకి వయసు కుర్రోళ్ళలాగా కుర్రోళ్ళలాగా పనిచేశాడు ఆయన. అంతా మనం ఇప్పుడైనా సరే 44 ఏళ్ళు 42 ఏళ్ళకే మేము ముసలోళ్ళలాగా అయిపోయాం. ఆయన హెంగులాగా పనిచేస్తున్నాడు. అలాంటి వాడు నిజంగా కనిపించే వెంకటేశ్వర స్వామి ఎంతో ఆయన అంత దేవుడు అనమాట మాకు. ప్రజలకి ఇంట్లో ఉండి లండన్ వెళ్ళి నీ 1 కోటి రూపాయలు వేస్తా అని చెప్పి 1 కోటి రూపాయలు కదా 1 రూపాయి కూడా వేయలేదు. అసలు ఎంత మాయలోడు, మహానగరంలో కూడా ఎక్కడ ఉండడు. అసలు ఎవరా తెలుసు కదా మీకు, జగన్ ఎవరేముంది మహానుబాబు ఉద్యోగాలు పీకేశాడు. వాళ్ళు కొత్త వాళ్ళకి డబ్బులు తీసుకుని ఉద్యోగాల్లో జాయిన్ చేశారు. మేము 2001లో జాయిన్ అయ్యాం ఉద్యోగాలు హాస్పిటల్లో, మమ్మల్ని తీసి పక్కన పడేసాడు. 13 జిల్లాల వాళ్ళు ఇళ్లలో ఉండి ఉసూరుమని ఏడిశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే పెట్టుకుంటానని చెప్పారు మమ్మల్ని. ఆయన దేవుడు మాకు. ఉచితంగా ఆయన అన్నమాట చేస్తాడండి, నిజమైన దేవుడు అండి. అన్నమాట చేస్తాడు, ఇంకా 2 రెట్లు చేస్తాడు. ఇదంతా మంచి రాష్ట్రం చేస్తాడు, ప్రజలకు కూడా మంచి ఇచ్చేస్తాడు. మహానుభావు అనమాట. ఆయన ఉన్న దేవుడు తప్ప ఇంకెవరూ లేరు ప్రపంచానికి దేవుడు ఆయన. 100 రోజుల పరిపాలనలో సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన ఘనత ఎవరిది? ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చిన ఘనత ఎవరిది అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా దీపావళి పండుగ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఉచిత గ్యాస్ పంపిణీలు అని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ చేశారు. 3 బండ్లు సంవత్సరానికి 3 బండ్లు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. నిజంగా ప్రతి ఆడబడుచు కూడా దీన్ని ఒక గర్వించుకోవాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలి. అదేవిధంగా మొన్న వరదల్లో
నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఈరోజు ప్రతి ఆడపడుచు కానీ ప్రతి మనిషి కానీ ఇట్లా భూమి మీద నిలబడి మాట్లాడే ఇది వచ్చింది. 74 సంవత్సరాల మనిషి ఒక 15,000 కుర్రోళ్ళలాగా పరిగెడుతూ పనిచేసి మా ఎమ్మెల్యేలనే కానీ ఒక మంత్రులనే కానీ ఆయన నిద్రపోనిక్కడ వాళ్ళని నిద్రపోనికుండా పని చేయించి వరద బాధితులను ఆదుకొని ప్రతి ఇంటికి 25,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు. అదే విధంగా మరి ఎవరో బాధపడకూడదని 5 ఫ్లోర్లో ఉండే వాళ్ళకు కూడా ఇంటికి 10,000 చొప్పున అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించారు, ఆ బళ్ళు రిపేర్ చేపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి 100 రోజు పరిపాలనలో ఇంత చేశారు. ఇంకెవరంటే చేసేది? చంద్రబాబు నాయుడు వెంకన్న బాబు రూపంలో మేము చూసుకుంటున్నాము. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు మా దృష్టిలో దేవుడు, మా దృష్టిలో ఆయన్ని ఎక్కడికో మేము మోసుకుపోతున్నాము. రాను రోజు కూడా మరి ఇంకొక సిబిఐని చూస్తామని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడిని ఇంకా మార్పులు చేర్పులతో ఇంకా ఈ ఒక సిబిఐని తయారు చేస్తాడని చెప్పేసి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. మాకు 100 రోజుల పరిపాలన అంటే 1000 రోజుల పరిపాలనగా మేము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్లనండి. ఆయన పెద్ద వయసు అయినా సరే ఈ రోజున అంత చిన్న వయసు అయిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఏ పరిపాలనకి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పలేనోడు ఈ రోజున 74 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా పరామర్శించి నేనున్నానని హామీగా భరోసాగా ఇచ్చి ప్రతి ఒక్క ఇంటి ఈ ఇల్లు మునిగిన వాళ్ళకి కూడా 25,000 సెలక్షన్ చేశారు. అయితే అనుకుంటారు కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు ఇచ్చింది మాకు ఏమి మిగులుడు, మాకు ఏమి ఇదని అనేక రకాలుగా చెప్పుకున్నా కానీ మాకు ఏమి ఇబ్బంది లేదండి. ఈ రోజున ఆయన దయ వల్ల మాకు నెలవారీ సరుకులు ఇచ్చారు. అదే ఇంటింటికి వచ్చి మరి పైనుండి కూడా హెలికాప్టర్ మీద మాకు భోజనాలు అందించారు, వాటర్ ప్యాకెట్లు అందించారు, అన్ని రకాలుగా మాకు సౌకర్యం అందించారు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని చక్కగా చూసుకున్నారండి. అది ఆమోదించారండి, అది అమల్లోకి వచ్చిన దానికి ఈ లోపు ఈ రకంగా జరిగింది. వరద ముంపు కారణంగా ఆయన ఏమీ ఇది లేకుండా చేశాడు. మళ్ళీ అదే ఈ పరిపాలనలోని అమలు చేసినవన్నీ కూడా మళ్ళీ సక్రమంగా అన్ని విధాలుగా తీసుకొని వస్తానని చెప్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు గారి లాగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఆడపడుచులకి ఒక అండ దండ, అది ఎవరిని అడిగినా చెప్తారు. ప్రతిపక్షంలో మనసుల్లో ఉన్నా బయట పెట్టుకోలేని దుస్థితి పరిస్థితి వాళ్ళది. అది రియల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మేమందరం ఇలా ఉన్నాం. లేకపోయి ఉండుంటే ఈ పార్టీకి మేమందరం పైకి వెళ్ళిపోయేవాళ్ళం. అది ఫ్రాంక్లీ ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడాలి. ఆయన అంత ఇదిగా ఉండి కూడా ఈ ఫ్లోట్లో ఆయన జేసీపీ ఎక్కి వచ్చారు అని అంటే ఆయన మంచితనమే కానీ ఆయన వర్క్ చేసే విధానమే కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. కొందరు ఏంటంటే అందలేదని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాది స్లమ్ ఏరియా లోపలికి ఉంది, కండ్రిక పాయకాపురం నేను ఉండేది, వీళ్ళు కండ్రిక. ప్రతి సందులోకి తీసుకొచ్చి ఇచ్చారు. కాకపోతే చిన్న సందులు ఉంటాయి చూసారు, ఆ సందులోకి ట్రాక్టర్లు పట్టవు కాబట్టి రోడ్డు మీద ఉంచి పంచారు. ఫుడ్ కానీ వాటర్ కానీ పాలు కానీ అన్ని సప్లై అనేది ప్రతిదీ బాగా అందింది. ప్రతి దానికి కూడా కార్యకర్తలే కానీ డివిజన్ నాయకులే కానీ ఎవరైనా కానీ వర్క్ అనేది బాగా చేశారు. ఇప్పుడు అందరికీ మునిగిపోయాయి, ఒకరికి కాదు. అయినా మునిగిపోయిన కార్యకర్తలు వాళ్ళందరూ మేము ఎందుకు వెళ్ళాలి అనకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి వర్క్ చేశారండి. రోజుల పరిపాలన చాలా బాగుందండి. ఇలాంటి పరిపాలన మేము ఎప్పుడు వరకు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. రేపు గ్యాస్ బండ్లు కూడా రేపు దీపావళికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో కూడా 4-5 అయ్యిపోయినాయి. ఇంకా ఏదో 1500 ఏదో ఒకటి ఉంది మిగిలింది. ఆ ఎదవలో ఏడుస్తూ ఉన్నారు ఏటీఎం బ్యాచ్. ఏమని ఆ సూపర్ 6 ఎప్పుడు చేస్తావు, చేయలేనని చెప్పు, ఏవో పిచ్చిగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. బాబు గారు చెప్పినవన్నీ చేస్తున్నారు, గవర్నమెంట్ బాగా చేస్తుంది. చాలా బాగుందండి. అందరూ కాంబినేషన్ కూడా బాగుందండి. కృష్ణార్జున్ లాగా బాగుంది. చక్కగా ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఈయన కష్టాన్ని ఆయన అర్థం చేసుకుంటున్నాడు, ఆయన కష్టాన్ని ఈయన అర్థం చేసుకుంటున్నాడు. ఇలాగే ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. జగన్ ఉంటే తెలిసిందే కదండి, కనీసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఈ వరదల్లో ఇలా చేశారు. కానీ జగన్ ఉంటే ఎలా ఉండేది, అందరూ చాలా తిట్టుకుంటున్నారండి. కనీసం ఎవరూ రావట్లా. కనీసం ఎవరైనా ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళది అయిపోలే పదవికాలు, అయినా ఎవరు వచ్చి చిన్న సహాయం కూడా చేసిన వాళ్ళు లేరు. ఆయన ఆ బురదల్లో నీళ్ళలో వచ్చి ఎలా చేశారు, కనీసం మా పేటలో కూడా వచ్చారండి. అన్నిటికీ విజయవాడలో అన్ని ప్రాంతాలని ఆయన పరిశీలించి చాలా బాగా అందరికి సహాయం అందుతుందమ్మా, మీకు ఎవరు భయపడొద్దు అన్నారు. అలాగే చెప్పినట్టుగానే నిన్న ప్రకటించారు. చాలా మంది నిన్న మేము అందరూ పాలాభిషేకాలు చేశారండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నారని అందరూ చాలా హర్షం చేస్తున్నారండి.
ఇంకెప్పుడు బాబు గారు ఇలా చేస్తారు. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా ఈ గ్యాస్ బండ్లే కావు, మహిళలకు 1500 నెల నెల అకౌంట్లు వేస్తున్నారు. అవి కూడా మొదలు పెడుతున్నారు. నిన్న మద్యం పాలసీ గురించి కూడా చెప్పారు. 100 రూపాయలలోపు మద్యం పాలసీ ఇస్తున్నారు. అలాగే 99 రూపాయలకి ఇస్తారని దాన్ని కూడా నిన్న కేబినెట్లో ఆమోదించి చర్చ జరిగింది. అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారండి. చాలా చాలా బాగా చేశారండి. ఇలాంటి నాయకులు ఎవరో ఎప్పుడు చూడలేదని అంటున్నారు. చాలా చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారండి. అదే ఇప్పుడు జగన్ గారు ఎంతమందికి బిచ్చం పెట్టాడండి. జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చానన్నాడు. ఊదులో అదే మాట చెప్పాడు, ఇచ్చింది లేదు. విజయవాడలో ఇచ్చానన్నాడు. ఆ ఎల్లంపల్లి గారు వచ్చి ట్రాక్టర్ వేసుకొచ్చి ఒక 10 బ్రెడ్లు పంచుకుని 2 జెండాలు కట్టుకుని సాక్షి టీవీలో ప్రసారం చేసుకో. 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు, నువ్వు ఎక్కడ పంచావు? ఇదంతా చెప్పుకోవటానికండి. ఈ జగన్ మనుషులంతా చెప్పుకోవటానికి. అది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. దానికి ఏం తెలుసనండి, దాని వయసు ఎంత అసలు? దానికి వాళ్ళని విమర్శించే స్థాయి ఉన్న మనిషి కూడా కాదు ఆవిడ. ఇప్పుడు మేమందరం తగులుకుంటే అదేమవుతుంది, బజార్కి వెళ్తుంది. మేమందరం ఫోన్లే అని బాబు గారు కూడా వాళ్ళకి మనకి తేడా ఉండాలమ్మా, మీరు తిట్టొద్దమ్మా, మీరు తిట్టొద్దు అంటే ఊరుకుంటున్నాం, కంట్రోల్ చేసుకుని. నిన్న బాగా కోపం వచ్చి నేను ఇంటికి పిలిచి మీడియా వాళ్ళని మాట్లాడి ఖండించాను కూడా. ఇంకోసారి అలా చేస్తే విజయవాడ నడి రోడ్డు మీద దానికి 4 కోసి కారం పెడతాం తెలుగు మహిళలుగా. శ్యామలకి శ్రీరెడ్డి అది ఆయన అసలు మేము లెక్కలు వేసుకోమండి. శ్రీరెడ్డి ఏంటి అసలు? ఆయన జగన్ గారే ఆ టైపు. అందరినీ ముంచి అందరినీ చంపాలని బోట్లు పెట్టి కృష్ణానది బ్యారేజ్ పడగొట్టాలని చూసిన వాడు జనాల మీద ప్రేమ ఎక్కడ ఏడ్చింది ఆయనకి? జనాలను చంపడానికి వచ్చాడు. మనకి ఇషనాగుల్ని వదులుతున్నాడు ఇప్పుడు కూడా. ఇది కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారేంటి, మోడీ గారేంటి ఆయన వదలకూడదు. ఇంకెంత పెద్ద శిక్షలు వేసి బయటికి రాకుండా పెడితేనే కానీ, లేకపోతే ఆంధ్రాన్ని నాశనం చేసేస్తాడు అండి.